ఇక శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో దేశంలోనే ఇటువంటి సబ్ రిజిస్ట్రార్ లేని వ్యవస్థని, అద్భుతమైన వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. రెండవది, ఇందాక వారు ఇంకొక సూచన చేయటం జరిగింది అధ్యక్ష. యథార్థం ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒక సబ్ రిజిస్ట్రారు నిజంగా హెల్త్ బాగలేకనో వివిధ కారణాల చేతనో వాంటెడ్లీనో అవాయిడ్ చేసి అతని తర్వాత ఉన్న అతని సీట్లో కూర్చోబెట్టి చేయరాని పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి, దీనివల్ల ఇబ్బంది జరుగుతుందని గౌరవ సభ్యులు చేసిన సూచనలో నిజం. దీన్ని కూడా ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ల వల్ల ఒకే ప్లాట్ఫారం మీద 3 నుంచి 6 సబ్ రిజిస్ట్రార్లు ఉంటారు అధ్యక్ష. ఏ సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి ఏ డాక్యుమెంట్ పోతుందో ముందు తెలియదు అధ్యక్ష. ఆఫీసుకైతే పోయేది తెలుస్తుంది తప్ప, లైక్ పాస్పోర్ట్ దగ్గరకు మనం పోయినట్లు డైరెక్ట్ గా అక్కడ పోయినప్పుడు ఈ ముందు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే సందర్భం అక్కడ రాదు అధ్యక్ష. డైరెక్ట్ గా అక్కడ స్లాట్ ప్రకారం పలాన్ రిజిస్ట్రార్ దగ్గరికే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికే ఈ రిజిస్ట్రేషన్ వస్తుందని వాళ్ళకి తెలియని కారణంగానో తెలిసినా అది వాళ్ళ దగ్గరికి పోతుందో అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి పారదర్శకంగా తప్పకుండా అటువంటి వ్యవస్థను కూడా డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష. అది కాకుండా గడిచిన 4 నెలల క్రితం స్లాట్ సిస్టమ్ పెట్టాం అధ్యక్ష. ఈ స్లాట్ సిస్టమ్ వలన ముందు ఎవరు వస్తున్నారు ఏంటి అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకుని ప్లాన్ సిస్టమ్ లేకుండా స్లాట్ సిస్టమ్ వలన టైం సేవ్ అవుతుంది అధ్యక్ష. 18 నుంచి 21 నిమిషాల్లో డాక్యుమెంట్ ను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయగలుగుతున్నాం అధ్యక్ష. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని రాబోయే రోజుల్లో ఇంకా టైంని 13 to 14 మినిట్స్ కి రెడ్యూస్ చేయాలన్నది కూడా ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తుంది అధ్యక్ష. చివరగా భూభారతి చట్టంతో పాటు ఈ భూభారతి చట్టము ఒక కాన్సెప్ట్, ఒక వర్టికల్ అయితే, సెకండ్ వర్టికల్ భూమి సర్వేకి సంబంధించింది మరొక వర్టికల్ అయితే, మూడో వర్టికల్ వచ్చేసి ఈ సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించిన వర్టికల్. ఈ మూడింటిని కూడా ఒక 3 to 4 months లో ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. ఈ తీసుకురావటం వల్ల ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ లో ఉన్న భూమి నాలా కన్వర్షన్ చేస్తే డైరెక్ట్ గా ఈ భూభారత్ లో డిస్ప్లే కాదు అధ్యక్ష, కానీ అది భూభారత్ లో ప్రొబిటెడ్ లిస్ట్ లో ఉంటది, అది ప్రభుత్వ స్థలం అయి ఉంటది. ఎప్పుడైతే అక్కడ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అతను సబ్ రిజిస్ట్రార్ కి వస్తుందో ఆటోమేటిక్ గా అతను రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అటువంటి ప్రభుత్వ దృష్టికి కొన్ని వచ్చిన కారణంగా రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ కానివ్వండి, నాన్ అగ్రికల్చర్ కానివ్వండి, భూమి అనేది మొత్తము సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చినప్పుడే తప్ప ఈ వ్యవస్థ మీద పూర్తిగా ప్రభుత్వానికి కంట్రోల్ ఉండదని తలంచి ఆ దిశలో ఆల్రెడీ వడివడిగా ఏజెన్సీని కూడా కేరళకి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కేరళ సంస్థ ఒకటి ఉంది అధ్యక్ష, దానికి పనిని కూడా అలొకేషన్ చేశాం. ఆ పనిలో ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆ తీపి కబురు కూడా తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నామని మీ ద్వారా గౌరవ సభ్యులకి, ఈ సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. సో అధ్యక్ష, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి ఇచ్చిన వివరణ చాలా బాగుంది. మేము ఇచ్చిన సూచనలు కూడా ఆ క్లస్టర్లు కట్టేంత వరకు టైం ఉంది కాబట్టి అప్పటి వరకు కనీసము నెట్ ఒకటి, పవర్ ఒకటి ఆల్టర్నేటివ్గా చూడండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్ అవర్స్ టుగెదర్. ఇంకోటి ఇంతకుముందు ఏమన్నారంటే ఈ ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అన్నీ కూడా ఒక క్లస్టర్ కింద తీసుకొస్తున్న అంటున్నారు. తర్వాత 3.5 ఎకరాలు ల్యాండ్ వాళ్ళకు అలాట్ చేసినాం, దానికి ఇయర్ మార్క్ చేసినాం. దాంట్లో అరౌండ్ 65,000 వేస్తే బిల్టప్ ఏరియా వచ్చేసి టు బి బిల్ట్ బై ది బిల్డర్ వచ్చేసి అన్నారు. అంటే వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కడుతున్నారా లేకపోతే వాళ్ళు కట్టి మీకు లీజ్కి ఇస్తున్నారా సంగతి నాకు ఈ విషయంలో నాకు గౌరవ సభ్యులు అడిగినట్లు తప్పకుండా ఏవైతే ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు ప్రజలకి అసౌకర్యంగా ఉండకుండా ఉండటం కోసం పవర్కి సంబంధించింది కానివ్వండి, నెట్కు సంబంధించింది కానివ్వండి, ఇతరత్ర వాటి విషయంలో తప్పకుండా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది అధ్యక్ష. రెండవది,
వారికి ఏ రకమైన పర్మనెంట్ లీజు మనం ఇవ్వటం లేదు అధ్యక్ష. బిల్డర్స్ ఎవరైతే కడుతున్నారో గత ప్రభుత్వంలో కొన్ని ట్యాంక్స్ ని ఇంప్రూవ్ చేశారు. ఏది నా ట్యాంక్స్ ని డెవలప్ చేసినప్పుడు జస్ట్ వాళ్ళ బోర్డ్స్ ని అక్కడ పెట్టుకునేవాళ్ళు. సేమ్ ఇక్కడ కూడా ఆ కాన్సెప్ట్ తోనే పెడుతున్నాం. సిఎస్ఆర్ ఫండ్స్ లో ఇది కవర్ అవటం లేదు అధ్యక్ష. సిఎస్ఆర్ ఫండ్స్ లో కట్టడం కాదు, వారి ఓన్ మనీతోనే కట్టించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆల్రెడీ అందరినీ 11 మందిని ఒప్పించింది అధ్యక్ష. సంక్రాంతి లోపు ఆల్రెడీ ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఫౌండేషన్ వేయించాం. మిగిలిన 4 కూడా సంక్రాంతి లోపులోనే ఫౌండేషన్ వేయబోతున్నాం. జనవరి ఎండ్ లోపు మిగిలిన 6 కూడా ఫౌండేషన్ వేసి వడివడిగా పూర్తి చేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 4479. Member is absent. Honorable Minister సురేఖ గారు కూడా నా పర్మిషన్ తో బయటకు వెళ్లారు గవర్నర్ గారి దగ్గరికి. మీరేమైనా చెప్తారా దీని మీద? ఎస్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్తలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర రావటం జరిగింది అధ్యక్ష. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అధ్యక్ష. దీంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఆదివాసులే కాకుండా ఈ మేడారము, ములుగు పరిసర ప్రాంతాలు పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసులే కాకుండా దేశంలో ఉన్న అనేక మంది, కోట్లాది మంది ఈ సమ్మక్క సారలమ్మకి భక్తులున్నారు అధ్యక్ష. ఈ జాతర ప్రతిష్టం ఎప్పుడైతే 4 రోజులు జరుగుద్దో, ఈ 4 రోజులు జరిగేటప్పుడు కోట్లాది మంది భక్తులు వచ్చి వారి మనసులో కోరికలు కోరుకొని వారి మొక్కులను కూడా అక్కడ చెల్లించి వెళ్ళటం జరుగుతుంటది అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన కొత్తలో జాతర జరిగిన సందర్భాన్ని చూశాం అధ్యక్ష. చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వంలో ఉండే కేబినెట్ సహచర మంత్రులందరూ, ముఖ్యంగా ఈ మేడారం జాతర ములుగు నియోజకవర్గంలో సోదరిమణి సహచర మంత్రివర్యురాలు సీతక్క గారి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది అధ్యక్ష. అదే రకంగా ఆ శాఖకి మంత్రిగా కొండ సురేఖక్క ఉంటారు అధ్యక్ష. అయితే దీన్ని డెవలప్ చేయాలని, ఈ డెవలప్ కూడా ఏదో సిమెంట్తో 4 వాల్స్ కట్టి అయిపోయింది అనిపించుకోవద్దని కనీసం ఒక 200 సంవత్సరాలైనా చిరస్థాయిగా ఆదివాసులే కాకుండా ఈ కోట్లాది మంది దేశంలో ఉండే భక్తులు మెచ్చుకునే విధంగా, ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం మేము అద్భుతంగా కుంభమేళా చేశారని చెప్పారు అధ్యక్ష, దానిని మరిపించే విధంగా ఇక్కడ ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి, ఈ ప్రభుత్వం ఆలోచనలకి అనుగుణంగా రాతి కట్టడాలతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దే దాని కార్యక్రమాన్ని సుమారు ఒక 85 రోజుల క్రితం దీన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. దీంట్లో నేనెందుకు ఇన్వాల్వ్ అవుతున్నానంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాకి నేను ఇన్ఛార్జి మంత్రిని అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు కూడా ఆ జిల్లాకి మీరు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు కాబట్టి దీన్ని ప్రత్యేక శ్రద్ధతో ఇన్ టైంలో, అంటే 28, 29, 30, 31 ఈ నెల జాతర ఉంది అధ్యక్ష. టైం అనేది మనకి అది ఫిక్స్ అయి ఉంది. ఈ ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో చరిత్రలో నిలిసిపోయే విధంగా 200 సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ మేడారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆలోచనలతో, డబ్బు ఎంత ఖర్చైనా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఆ ఆదివాసుల్లో దేవతలైన వారి సంకల్పంతో, వారి దీవెనలతో
ఈ కార్యక్రమం మంచిగా జరుగుద్దని ఆలోచనతో కార్యక్రమం మొదలుపెట్టాం అధ్యక్ష. సుమారు నాకు తెలిసి ఆ ప్రాకారంతో పాటు గద్దెలతో పాటు అక్కడుండే గేట్లతో పాటు అక్కడ సుందరీకరణతో పాటు సుమారుగా 200 కోట్ల పైచీలకు ఖర్చు పెడుతూ ఈ మేడారం పరిసర ప్రాంతాల్లో ఒక 10 కిలోమీటర్ల రేడియస్ లో రోడ్లు మ్యాక్సిమం 4 లైన్ కి డెవలప్ చేస్తూ, గతంలో ప్రైవేటు భూములు ఎక్కువగా ఉండే అధ్యక్ష, సుమారు ఇప్పటికే మేము 29 ఎకరాలు అఫీషియల్ గా ప్రభుత్వం ప్రైవేటు భూములను ఎక్వైర్ చేయడం జరిగింది. ఇది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలకి ఆలోచనలకి అనుగుణంగా ఇంకా ఒక 62-63 ఎకరాలను కూడా ఎక్విజిషన్ చేసి భవిష్యత్తు తరాలకి రాబోయే 200 సంవత్సరాల్లో కావలసిన అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికీ తగ్గ భూసేకరణతో పాటు రాతి కట్టడాలతో ఇప్పటికే వడివడిగా సుమారు 95% వర్కులు పూర్తయ్యా అధ్యక్ష. ప్రతి వారము నేను, సీతక్క గారు, కొండా సురేఖ గారు మంత్రి గారు ప్రతి వారము పరిశీలించి స్థానికంగా వచ్చే టైం టు టైం తీసుకునే నిర్ణయాలు తీసుకుంటూ అక్కడుండే కలెక్టర్లు గాని, ఎండోమెంట్ సెక్రటరీస్, ముఖ్య అధికారులతో కూడా నిత్యము పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయాలనే తపనతో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు అనుకున్నట్లు రైట్ టైంలో పూర్తి చేసే దిశలో ముందుకు నడుస్తున్నాం. నాకు తెలిసి 19వ తారీఖు లోపు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆధునీకరించిన ఈ మేడారానికి సంబంధించిన అంశాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరుగుద్ది. ఒకవేళ 19వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా జరిగేటట్టుంటే 18వ తారీఖు మధ్యాహ్నం నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అంతా కూడా అక్కడ హాజరయ్యే కార్యక్రమానికి శాసన మండలిలో చెప్తున్నారు. శాసన మండలికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ చెప్పినట్లు అధ్యక్ష. తప్పకుండా సీతక్క గారు వారి సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి, సురేఖక్క గారు ఇద్దరు కలిసి తప్పకుండా వారు వచ్చి ప్రతి శాసనసభ్యుడిని ఆహ్వానించడం జరుగుద్ది. అందుట్లో తమర దగ్గర కూడా రావటం జరుగుద్దని కూడా తెలియచేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని అద్భుతంగా చేసే కార్యక్రమాన్ని ఆ అమ్మవార్ల దయతో శుభం జరగాలని ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఆదివాసులకే కాకుండా నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుద్దని ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది అధ్యక్ష. తమర్ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. మహేష్ కుమార్ గారు. ధన్యవాదములు. సమ్మక్క సారక్క విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తి అభినందిస్తాను అధ్యక్ష. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నటువంటి అమ్మవార్లు సమ్మక్క సారలమ్మ, నా భూతో నా భవిష్యత్. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుతుందంటే, అసలు చరిత్రలో 400 ఏళ్ళు 500 ఏళ్ళు కింద కట్టినట్టు కట్టడాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది రాబో ఒక 500 సంవత్సరాలకి నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఈ కట్టడాలను కడతా ఉంది అధ్యక్ష. నేను మనస్ఫూర్తిగా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని, సీతక్క గారిని, సురేఖ గారిని అభినందిస్తూ, ఒక్క వినవి, నేను గత 2 సంవత్సరాలకు సారలలోకి పోయాను. ట్రాఫిక్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది మేడారంలో. ఆ జాతరకు పోయినప్పుడు ఆ ట్రాఫిక్ సమస్యని ఎట్లా అధిగమిస్తారో ముందే ప్రణాళిక సిద్ధం చేసి చేయాలి. ఎందుకంటే చాలా మంది వివిఐపీలు వస్తూ ఉంటారు, కార్లు, లారీలు, బస్సులు, అసలు ఎడతెగని ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా దాన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆ ట్రాఫిక్ ని అధిగమించే ప్రయత్నం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా విఐపీలు వచ్చే మూమెంట్ కూడా క్రమబద్ధరించి డేట్స్ పెడితే అది కూడా బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఒక్కసారిగా వచ్చి ముఖ్యమంత్రి పోయిన రోజే మంత్రులు, ఎమ్మెల్యేలు అని కాకుండా స్లాట్స్ ఇస్తే బాగుంటుంది. సామాన్య జనానికి కూడా ఫేజ్గా స్లాట్స్ పెట్టింది. ఎందుకంటే ఇది ఈ కట్టడాలు పేపర్లు వచ్చిన తర్వాత నాకు తెలిసి పోయిన 2 సంవత్సరాల కింద డబుల్గా ఈ సంవత్సరం వచ్చిన అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కట్టడ రకంగా జరుగుతూ ఉంది. చరిత్రాత్మక కట్టడం జరిగింది. రాబో 500 ఏళ్ళు గుర్తుండే కట్టడం జరిగింది. కాబట్టి అది చూడటానికైనా అమ్మవారి దర్శనంతో కూడా చూడటానికి కూడా జనం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు తగు జాగ్రత్తలు, ట్రాఫిక్ సమస్యలు అధిగమించి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మీకు మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ మాట్లాడారు.
ఆనరబుల్ మినిస్టర్ గౌరవ సభ్యులు మా పార్టీ అధ్యక్షులు ట్రాఫిక్ సమస్య చాలా ఇంపార్టెంట్ సమస్య. అక్కడ సమ్మక్క సారక్క గతంలో అక్కడ నేషనల్ హైవేకి సంబంధించి ఒక టోల్ గేట్ కూడా ఉన్నది. దానికి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ అక్కడ పీడీ గారితో మాట్లాడాను. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇప్పటికే దాని మీద గత 2 మాసాలుగా రెగ్యులర్గా మళ్ళొక 500 ఏళ్ళు ఉండే విధంగా దాన్ని చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ 500 సంవత్సరాలు మంచిగా పాత గిడ్డాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా చేస్తున్న ప్లాన్స్ అన్ని చూడడం జరిగింది. ఆయన అభినందిస్తూ ట్రాఫిక్ సంబంధించి మా అధ్యక్షురాలు చెప్పినట్టు మా మంత్రి గారిని కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్గా, అలాగే ఆ జిల్లా చెందిన అక్కడ శాసనసభ్యురాలు ఎండోమెంట్ మినిస్టర్ సీతక్క గారు, అలాగే మన సురేఖ గారు మీరు చర్చించుకొని లేఖ రాయండి. తప్పకుండా మా నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి వెళ్ళి పీడీ గారికి చెప్పించి టోల్ గేటు ఆ 3 days వరకు టోల్ గేట్ తీసేసి ఏంటంటే ట్రాఫిక్ జామ్ లేకుండా ఉంటుందని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం. ఆనరబుల్ మినిస్టర్ రెవెన్యూ సత్యం గారు. అధ్యక్ష ధన్యవాదాలు. సరే, ముఖ్యంగా ఈ ఆదివాసీలకు సంబంధించినటువంటి దైవం సరే ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతగా దీన్ని డెవలప్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఈ ఆదివాసీల సాంప్రదాయ ప్రకృతి సంబంధించినటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆదివాసీల సాంప్రదాయాలు కానీ వాళ్ళకున్న ఆరాధన పద్ధతులు కానీ అవన్నీ కూడా ఆ కట్టడాలను కూడా అట్లా ఆ రకంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్లు, సత్యన్న అడిగినట్లు తప్పకుండా వాటిని అన్నింటినీ ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహచార మంత్రులు చెప్పారు. అధ్యక్ష, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గతంలో ఇంటర్నల్గా ఉండే రోడ్లన్నీ కూడా చాలా నేరోగా ఉండే. అధ్యక్ష, ఈ నేషనల్ హైవే నుంచి ఈ మేడారానికి కనెక్టివిటీ రోడ్లు 360 degrees సుమారుగా ఒక 4 రోడ్లని 4 lanes కింద డెవలప్ చేయడం జరిగింది. అధ్యక్ష, ఇంటర్నల్ కూడా హౌజెస్ ని కూడా కొన్ని కాంపన్సేషన్ ఇచ్చి వాటిని కూడా షిఫ్ట్ చేసి అక్కడ కూడా 4 lane ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, ఒక్క సమ్మక్క సారలమ్మే కాదు అధ్యక్ష, ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా సహచార మంత్రివర్యురాలు, దేవాదాయ శాఖ మంత్రివర్యురాలు వారు అర్జెంటుగా ఉండి వేరే దగ్గరికి వెళ్ళినట్టున్నారు. అధ్యక్ష, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినట్టు సేమ్ ఇదే సబ్జెక్టు ఇన్విటేషన్ వేయటానికి వెళ్ళారు. అధ్యక్ష, సోదరిమ్మని మా అందరి ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం బాసర నుంచి భద్రాచలం వరకు టూరిస్ట్ సర్క్యూట్ ను ఒకదాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. అధ్యక్ష, రాబోయే కొద్ది రోజుల్లోనే బాసర నుంచి భద్రాచలం వరకు అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ఈ 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 జిల్లాల్లో ఉండే ప్రసిద్ధి చెందిన ఆలయాలన్నిటినీ డెవలప్ చేస్తూ వాటన్నిటినీ కూడా టూరిస్టులకి అన్ని వసతులు అంటే ఇప్పుడు ఉన్న వాటిలలో ఫర్ ఎగ్జాంపుల్ మేడారమే తీసుకున్నాం. అధ్యక్ష, అక్కడ ఎవరైనా నైట్ స్టే చేయాలంటే వెరీ లిమిటెడ్ అకామిడేషన్ ఉంది. అధ్యక్ష, భవిష్యత్తులో అటువంటి పరిస్థితి ఉండకుండా ఉండాలని ఇప్పుడు తీసుకుని అక్విజిషన్ చేసిన ల్యాండ్ తో పాటు తీసుకోబోయే ఇంకా 60 ఎకరాలతో పాటు అక్కడ సకల వసతులు కల్పిస్తూ అలానే మిగిలిన ప్రాంతంలో అది కొండగట్ట కావచ్చు, భద్రాచలంలో కూడా సహచార మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ ఆలోచనలు అందరి ఆలోచనలకు అనుగుణంగా దాన్ని మాడు వీధులు ఇతరత్ర కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే బట్టి గారు 85 కోట్లు అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అధ్యక్ష, ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఎక్వైర్ చేశాం. ఆ టెంపుల్ ని కూడా అంటే బాసర్ నుంచి భద్రాచలం వరకు ఈ మధ్యలో ఉన్న లింకు మధ్యలో ఉండే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం అధునాతనంతో పాటు శాస్త్రోయుక్తంగా వాటిని కూడా డెవలప్మెంట్ చేయాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచనని తమరి ద్వారా గౌరవ ఈ సభలో ఉన్న సభ్యులకి తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, కవిత గారు. ఇది నా చివరి రోజు అయినప్పటికీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ మధ్య పేపర్లో వార్తలు చూసినాం అధ్యక్ష, ఆదివాసీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా వైదిక చిహ్నాలను కొన్నిటిని చెక్కడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. దాని పట్ల చాలా ఆదివాసీ సంఘాలు కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసినాయి.
రెండవది, ఆల్దో ఐ రెస్పెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద గవర్నమెంట్ అధ్యక్ష, అసలు ఈ మొత్తం సమ్మక్క సారక్క జాతర స్పిరిట్ ఏంటంటే 2 నెలలకోసారి అమ్మవారి అడవిలోంచి రావాలి. రోజు అక్కడ పూజలు చేయడం అన్నది సంస్కృతి కాదు అధ్యక్ష. ఫండమెంటలీ ఎండోమెంట్స్ టేక్ ఓవర్ చేయడం అన్నదే కరెక్ట్ కాదు అధ్యక్ష. ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఈ మొత్తం ఇష్యూని కూడా టేకప్ చేస్తే ఆ గిరిజన సంస్కృతిని రెస్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడైతే ఎండోమెంట్ వస్తుందో ఆ తర్వాత హుండీ వస్తుందో అధ్యక్ష, హుండీ వచ్చిందంటే కంప్లీట్గా వైదిక సంస్కృతి వైపు కూడా మొత్తం మారిపోయే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అటువంటి పరిస్థితి రాకుండా దయచేసి గిరిజన ఆదివాసీ సంస్కృతులను గౌరవిస్తూ ఉండే విధంగా సౌకర్యాలు కల్పిద్దాం అధ్యక్ష. బట్ ఆన్ ఏ పర్మనెంట్ బేసిస్ అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ రావడం, ఒకటి ఫారెస్ట్ అధ్యక్ష, 2 టోటల్ సమ్మక్క సారక్క జాతర యొక్క ఆలోచన విధానానికి సంపూర్ణంగా వ్యతిరేకం అధ్యక్ష. ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ దట్ పాయింట్ అక్రాస్. థ్యాంక్ యూ. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి చాలా రోజుల నుంచి నేను చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాను సార్. ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెడతా ఉంటే అవి ప్రతి ఏడాది ప్రతి 2 నెలలకు ఒకసారి పెడతా ఉంటాయి, పాతవి పోతా ఉంటాయి, మళ్ళీ కొత్త వేస్తూ ఉంటాయి. అట్లా కాకుండా పర్మనెంట్ గా ఒకసారి వేసినామంటే ఈసారి మళ్ళొకసారి దానికోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశం లేకుండా ఒకటి చేయాలి సార్. రెండోది, సమ్మక్క సారలమ్మ జాతర చుట్టూ అనేకమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి సార్, అనేకమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి సార్. సో ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది సార్. అక్కడ మౌలిక సదుపాయాలు పెరగడం వల్ల పర్యాటకులు కూడా పెరిగిపోతారు సార్. ఇంకా నేను మా కుటుంబంతో ఆదివాసి గూడాలకు ఒకసారి పోయినటువంటి సందర్భంలో సార్, అక్కడ చాలా చారిత్రాత్మకమైనటువంటి ఆదిమానవుల కాలం నాటి చరిత్ర కొంత అక్కడ ఉంది సార్. వాటిని కూడా ఈ సమ్మక్క సారక్క జాతర అంటే అది ఒక్క జాతరే కాదు సార్, దాని చుట్టూ ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి సార్ అక్కడ పోవడానికి కారణం. అయితే సమ్మక్క సారక్క జాతరలో సార్ ఇక జాతర అయిపోయినాక 2 రోజులకు 3 రోజులకు అటెంకాలు ఎవడన్నా పోయి చూస్తే ఎంత ఆగం ఉంటుందంటే సార్, ఆ బయటనే విసర్జన చేస్తూ ఉంటారు, మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. అట్లా లేకుండా జాతర పరిశుభ్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే హెల్త్ కు సంబంధించినటువంటి సార్, కోట్లాది మంది వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సార్, అంటురోగాలు వస్తూ ఉంటాయి, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఆ జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం సార్. ఇక ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ప్రత్యేక బస్సులు, ఇక అక్కడి సమ్మక్క సారక్క జాతర అంటే అదనపు ఛార్జీలు వసూలు చేసే సాంప్రదాయం మన దగ్గర ఉంది సార్. ఈ ఆర్టీసీ బస్సులు వేసి అదనపు ఛార్జీలు వసూలు చేసి జాతర స్పెషల్ అని రాసి ఇంకా దాని మీద 100 రూపాయలు ఉంటే 200 తీసుకుంటారు. అటువంటిది లేకుండా సో ప్రజలందరూ ఫ్రీగా పోయేటట్టు, మరి అక్కడికి ఈ జాతరకు పోతుంది కాబట్టి మహిళలకు ఉచిత బస్సు లేదనేటువంటి కార్యక్రమం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మహిళలందరికీ ఫ్రీగా సమ్మక్క సారక్క జాతర పోవడానికి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఏర్పాటు చేయాలని తమరి ద్వారా కోరుతా ఉన్నాను సార్. అంజిరెడ్డి ఒక్క నిమిషం అధ్యక్ష, మీ ద్వారా కోరే సమ్మక్క సారలమ్మ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక హెలిప్యాడ్ హైదరాబాద్ నుంచి అక్కడ పెట్టేస్తే ఏంటంటే చాలా మంది వీఐపీలు కూడా చాలా మంది పోతూ ఉంటారు, ట్రాఫిక్ కంజెక్షన్ కాకుండా ఆ ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడి అది పెట్టేస్తే ఏంటంటే ఈ 4 రోజులు అక్కడ పెట్టేస్తే చాలా మంది పోవడానికి ఆస్కారం ఉంటుంది. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు. సభ్యులు సోదరిమణి కవిత గారు చెప్పినట్లు, మల్లన్న గారు చెప్పినట్లు, అంజిరెడ్డి గారు చెప్పినవి కూడా చాలా వాల్యుబుల్. మహేష్ కుమార్ గారు అడ్రస్ చేశాను. సభ్యులు చెప్పినట్లు వారు వాల్యుబుల్ సూచనలు సలహాలు ఇచ్చారు అధ్యక్ష. సోదరిమణి కవిత గారు చెప్పినట్లు సాంప్రదాయబద్ధంగానే ఏదైతే అక్కడ అదే మేడారంలో అరుణని ఒక పిహెచ్డి దీని మీదనే చేసిన ఒక యంగ్స్టర్ కుర్రోడు ఉన్నాడు అధ్యక్ష. తను అక్కడ పూజారులు పవిత్రత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే ఉద్దేశపూర్వకంగా, ఇది రాజకీయం చేయాలని నేను చెప్పటం లేదు అధ్యక్ష, ఏదైతే ఉద్దేశపూర్వకంగా కొంతమంది కొన్ని పేపర్లు నేను కూడా చూశాను ఆర్టికల్, చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎవరైతే అరుణ్ అనే పిహెచ్డి కుర్రాడు దాని మీద పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి తను ఇచ్చిన ప్రతి పిక్చర్ని అక్కడున్న పూజారులు ఆ కమిటీ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది అధ్యక్ష, చెక్కటం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా వారి సాంప్రదాయానికి భిన్నంగా ఇక్కడ ఇది పెట్టారు అది పెట్టారని కొంతమంది మాట్లాడిన తీరు ఇందాక సోదరిమని చెప్పినట్లు నేను కూడా పేపర్లో చూసి ఒక 10 నిమిషాలు నేను కానీ మా సెక్రటరీ గారు కానీ కన్సల్ట్ మంత్రి గారు కానీ కొద్దిగా ఆవేదనకు లోనయ్యాం అధ్యక్ష.
అటువంటిది అక్కడ ఏమీ జరగలేదు అధ్యక్ష. అనుభవజ్ఞుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రయుక్తంగా ఆ ఆదివాసుల ఆచారానికి అనుగుణంగానే ప్రతి ఇంచి ఈరోజు అక్కడికి చేస్తున్నామని బల్లగుద్ది చెప్తున్నాను అధ్యక్ష. కాబట్టి దయచేసి ఒక మంచి కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా వాళ్ళు సంబోధించలేకపోయినా, అప్రిషియేట్ చేయలేకపోయినా దాన్ని వక్ర మార్గంలోకి తీసుకుపోవద్దని ఈ సభ ద్వారా తీసుకుపోయిన మిత్రులకి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఇక మల్లన్న గారు చెప్పినట్లు వారు చెప్పింది నిజం అధ్యక్ష. జాతర వచ్చిందంటే అది ఒక పండగ. ఆ ప్రాంతంలో కొంతమందికి జాతర వచ్చింది, గబా గబా 15 రోజుల ముందు టెండర్ అవుద్ది అధ్యక్ష. ఈ 15 రోజుల్లో జాతర నాడు కూడా అడావుడికి ఏదో చేస్తున్నట్టు చేసి జాతరలో కల్పించే బాధ్యత గతంలో జరిగేది అధ్యక్ష. అలా జరగొద్దని ఈ ప్రభుత్వం 4 నెలలకు ముందు ఈ టెంపుల్ విషయాన్ని ఒక్కదాన్ని పక్క నుంచి మిగతా వాటన్నిటికీ కూడా సెక్రటరీ గారు అదే రకంగా మిగతా శాఖలన్నీ కోఆర్డినేషన్ చేసుకుని టెండర్స్ పిలిచి ఆ పనులన్నీ అప్పుడే మొదలు పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు చేసే ఈ పనులన్నీ కూడా శాశ్వతంగా మళ్ళీ ఇంటర్నల్ గా ఏవైతే రోడ్లు ఉన్నావో అన్ని కూడా సిమెంట్ రోడ్లే వేస్తున్నాం అధ్యక్ష. శాశ్వతంగా ఉండే విధంగా ఈ ఫేస్ లో చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా బస్ స్టాండ్ కి సంబంధించింది ఇతరత్ర కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ వచ్చే జాతర నాటికి రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా పర్మనెంట్ గా ఉండే విధంగా చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందని గౌరవ సభ్యులకి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మహేష్ గారు. ఈ ప్రశ్నకి అనుబంధంగా అధ్యక్ష, నేను గతంలో ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తే టెంపుల్ కారిడార్ రోడ్డు పేరున ధర్మపురి నుండి కొండగట్టు వరకు, కొండగట్టు నుంచి మా గ్రామం పక్కన లింబాదిరి గుట్ట మధ్యన వేములవాడ ఉంటుంది, అక్కడ నుంచి బాసర వరకు 180 కిలోమీటర్లు దాదాపు 380 కోట్లు శాంక్షన్ చేశారు అధ్యక్ష. నేను మీకు విన్నవించేది అదే మాదిరిగా ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి మనకి తెలంగాణ టెంపుల్స్ అన్ని కూడా కనెక్ట్ చేస్తూ ఒక మేజర్ కారిడార్ రోడ్ ఇస్తే భక్తులకి అనుసంధానంగా ఉంటుంది, ఇది ఒక శ్రేయస్కరంగా ఉంటుంది. అది కొంత ఇక్కడ ఆర్థిక మంత్రి గారు కూడా ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. టెంపుల్ టూరిజం అనేది చాలా అవసరం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మనకు అగ్రికల్చర్ ఆధారిత రాష్ట్రమైనప్పుడు కూడా టెంపుల్స్ బాగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ టెంపుల్స్ దర్శనం చేసుకునే పరిస్థితుంది. బాసర అనేది ఉత్తరాదిన ఉన్నటువంటి సరస్సు టెంపుల్తో అంత గొప్ప క్షేత్రం బాసర టెంపుల్. వేములవాడ కూడా అదేవిధంగా ప్రసిద్ధిగాంస్తా ఉంది. మధ్యన కొండగట్టు ఉంది, ధర్మపురి, ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు కలుపుతూ మీరు ఇచ్చిన రోడ్డుకు ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు ఇచ్చినారు. అదేవిధంగా అన్ని టెంపుల్స్ కలుపుతూ ఒక 4 లైన్ కారిడార్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఓకే. 4498 క్వశ్చన్ నెంబర్ డాక్టర్ వెంకట్. ఐ పుట్ ద క్వశ్చన్ అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి? 28/4/25 తేదీ గల ప్రభుత్వ మెమో నెంబర్ 5084 జౌళి శాఖ ద్వారా మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. నేత కార్యకలాపాల కోసం వ్యక్తిగత నేతకారుల్లో తీసుకున్న 1,00,000 వరకు మూలధన రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా రుణమాఫీ పథకాన్ని వ్యక్తిగత నేతకారులకు మాత్రమే ఉద్దేశించడమైంది. అదేవిధంగా 21 జిల్లాలోని వ్యక్తిగత నేతకారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. చేనేత ఉత్పత్తిని కొనసాగించడానికి ప్రభుత్వ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా నేతకారుల సహకార సంఘాలకు మూలధనం సమకూర్చుతున్నది. చేనేతకారుల సొసైటీల ద్వారా ఉత్పత్తిని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం కింద చూపిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. నేతకారులకు తెలంగాణ నేతన్న పొదుపు, అదేవిధంగా తెలంగాణ నేతన్నకు భరోసా, పావలా వడ్డీ పథకాలు కొనసాగుతున్నాయి అధ్యక్ష. నేతకారులకు నిరంతరాయంగా పని కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి ద్వారా టెస్కో నుండి దుస్తులను కొనుగోలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా PHWPSల ద్వారా ఉత్పత్తి చేసే చేనేత ఉత్పత్తులను టెస్కో మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తున్నది అధ్యక్ష. చేనేత ఉత్పత్తులతో మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించడానికి చేనేత జౌళి శాఖ జాతీయ చేనేత, రాష్ట్ర స్థాయి చేనేత ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తున్న చెప్పి గౌరవ సభ్యులకి మనం చూస్తాం. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, తెలంగాణ ప్రజల జీవన విధానము
కులవృత్తులతో కూడిన బతుకు చిత్రము, గొప్ప సాంస్కృతిక సాంప్రదాయాలు, వారసత్వం, పోరాట తత్వం కలిగిన నేల మన తెలంగాణ. పల్లె జీవనాల్లో దున్నుగా నిలిచే రైతన్నను, నేతన్నను ఈ ప్రజాప్రభుత్వం హక్కున చేర్చుకొని అండగా నిలుస్తుందని అనడంతో సంతోషంగా ఉంది అధ్యక్ష. నాటి నుంచి నేటి వరకు అగ్గిపెట్టెలో పెట్టంత చీరను వేసి చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు మన నేతన్నలు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మగ్గంను వీడకుండా, దారం పొగ తెగిపోకుండా అసూయంత్రతో ఆయుష్తో చేనేత కళను బ్రతికిస్తున్న నేతలందరికీ, నేతనన్నలందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు.